ఇప్పటి వరకు మనము సైన్ ఎక్స్ దాని ఇన్వర్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి, కాస్ ఎక్స్ దాని యొక్క ఇన్వర్స్ వచ్చి కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఎక్స్ దాని యొక్క ఇన్వర్స్ వచ్చి టాన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ ఫంక్షన్ తీసుకోండి. y is equal to f of x is equal to cot x. సో సింపుల్ గా cot x కి డొమైన్ ఎవరు, రేంజ్ ఎవరు, ఇది ఐడియా ఉండాలి. cot x కి డొమైన్ ఎవరు, రేంజ్ ఎవరు అనేది ఐడియా ఉండాలి. చూడండి tan 0 ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. 0. దీంట్లో నుంచి cot 0 ఏమవుతుందో చూసుకోండి, నాట్ డిఫైన్డ్. tan పై ఏమవుతుందో చూసుకోండి ఒకసారి, 0. దీంట్లో నుంచి cot పై ఏమవుతుందో చూసుకోండి, నాట్ డిఫైన్డ్. అన్నం ఉడికిందా లేదా, మొత్తం అన్నం పట్టుకున్నారనుకోండి చేయి కాలిపోద్ది. సో 0 దగ్గర నాట్ డిఫైన్డ్, పై దగ్గర నాట్ డిఫైన్డ్. సో ఎక్కడైతే నాట్ డిఫైన్డో చూసుకోండి ఒకసారి. రియల్ నంబర్స్ లో నుంచి నేను దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, రియల్ నంబర్స్ లో నుంచి నేను దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, 0ని సబ్ట్రాక్ట్ చేయాలి, పైని సబ్ట్రాక్ట్ చేయాలి, 2 పైని సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ సో ఆన్. మైనస్ పైని సబ్ట్రాక్ట్ చేయాలి, -2 పైని సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ సో ఆన్. అంటే సింపుల్ గా నేను దీనికి ఒక నొటేషన్ ఇవ్వాలనుకున్నాను. సింపుల్ గా దీనికి ఒక నొటేషన్ ఇస్తే r - n పై అనేది ఏమవుతుంది అంటే, r - n పై అనేది ఏమవుతుంది అంటే డొమైన్ అవుతుంది. ఏమవుతుంది, డొమైన్. ఓకే, దానికి రేంజ్ ఏమవుతుందో చెక్ చేసుకోండి, క్యాపిటల్ R. సో మీకు cot x యొక్క డయాగ్రామ్ అయితే డ్రా చేయడం తెలియాలి. cot x యొక్క డయాగ్రాము డ్రా చేయడం తెలియాలి. అంటే ఆల్రెడీ ఇది కంప్లీటెడ్ టాపిక్ కాబట్టి కొంచెం నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. చూడండి, ఎక్కడైతే నాట్ డిఫైన్డ్ అక్కడ మనం ఏం చేయాలి అంటే వర్టికల్లీ డాటెడ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలని చెప్పాను. 0 దగ్గర నాట్ డిఫైన్డ్ అని చెప్పాను. 0 దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ y యాక్సిస్ ని ఈ విధంగా తీసుకున్నాను, y యాక్సిస్ ని ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, పై దగ్గర నాట్ డిఫైన్డ్ అని చెప్పాను, పై దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, పై దగ్గర నాట్ డిఫైన్డ్, అందుకే వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ఇచ్చేసాను. అలాగే 2 పై దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, పై దగ్గర నాట్ డిఫైన్డ్, 2 పై దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ఇచ్చేసాను. లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి, డిస్టెన్స్ సేమ్ మెయింటైన్ చేయండి. -π దగ్గర కూడా -π దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, -π దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, ఇక్కడ -π దగ్గర కూడా నాట్ డిఫైన్డ్, ఇక్కడ కూడా వర్టికల్లీ డాటెడ్ లైన్స్ అనేవి తీసుకున్నాను. క్లియర్? నెక్స్ట్ ఇంకా మీరు కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, 0 దగ్గర ఈ విధంగా ఓపెన్ సర్కిల్ ఇవ్వండి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే tan π/2 ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్. అప్పుడు cot π/2 ఏమవుతుంది, 0. అంటే cot x అనే గ్రాఫ్ ఇన్పుట్ ఎంత ఇచ్చారు, ఇన్పుట్ అంటే x వాల్యూ ఎంత ఇచ్చారు, π/2 ఇచ్చారు. అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ అంటే ఎవరు, y వాల్యూ. cot x అనే గ్రాఫ్ x యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుందని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది, π/2, 0. చూడండి, ఇదేనా π/2 అనేది, 0కి పైకి మిడ్ పాయింట్, ఇదేనా పాయింట్ π/2, 0. అఫ్ కోర్స్ ఇది క్లియర్. ఈ పాయింట్ ఏమవుతుంది, పైకి 2 పైకి మిడ్ పాయింట్ ఎవరు, 3π/2. పాయింట్ గా రాసుకోవాలంటే 3π/2, 0. అలాగే -πకి 0కి మిడ్ పాయింట్ ఎవరు, ఇదేనా -π/2, 0. చూడండి ఒకసారి, వెరీ సింపుల్. cot 0 వచ్చి ఏం చెప్పాను, నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ కి ఒక సింబల్ వచ్చి ఇన్ఫినిటీ. ఇప్పుడు cot 30 ఏమవుతుందో చూసుకోండి. cot 30 వచ్చి సింపుల్ గా √3. అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్న గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది, √3 దగ్గరకు పడిపోయింది. cot 45 డిగ్రీ చూడండి ఒకసారి, cot 45 డిగ్రీ 1, √3 దగ్గర ఉన్న గ్రాఫ్ 1 కి పడిపోయింది. నెక్స్ట్ cot 60 ఏమవుతుందో చూసుకోండి, 1/√3. 1 దగ్గర ఉన్న గ్రాఫ్ 1/√3కి పడిపోయింది. అలాగే cot 90 చూడండి ఒకసారి, cot 90 ఏమవుతుంది అంటే 0. cot 90 ఏమవుతుందంటే 0.
అంటే గ్రాఫ్ మీరు ఇన్పుట్ అనేది చూడండి, ఇన్పుట్ చూడండి ఒకసారి. ఫస్ట్ 0 ఇచ్చారు, తర్వాత 30 ఇచ్చారు, తర్వాత 45 ఇచ్చారు, తర్వాత 60 ఇచ్చారు, తర్వాత 90 ఇచ్చారు. ఇన్పుట్ పెంచుతూ పోతే అవుట్పుట్ అనేది మీకు తగ్గిపోతూ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఏమవుతుంది? డిక్రీజింగ్ ఫంక్షన్. నేను మళ్ళీ క్యాలిక్యులస్ లో దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాను. అంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే గ్రాఫ్ వచ్చి పై నుంచి కిందకి పడిపోతూ ఉంది. ఇది ఈ విధంగా గ్రాఫ్ అనేది పై నుంచి కిందకి పడిపోయింది చూసుకోండి. సో డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కిందకి పడిపోతూనే ఉంటుంది. అది x is equal to పై అనేది ఏమవుతుంది? అసంప్టోట్ అవుతుంది. x is equal to 2π అనేది ఏమవుతుంది? అసంప్టోట్ అవుతుంది. y యాక్సిస్ ని ఎలా రాసుకోవచ్చు? x is equal to 0 అనేది ఏమవుతుంది? అసంప్టోట్ అవుతుంది. ఓకేనా? ఇదే విధంగా మీరు అంటే 0 నుంచి π వరకు ఎటువంటి షేప్ ఉందో అదే షేప్ మళ్ళీ పై నుంచి 2π వరకు రిపీట్ అవుతుంది కాబట్టి దీని పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. 0 నుంచి π వరకు ఎటువంటి షేప్ ఉందో అదే షేప్ పై నుంచి 2π వరకు ఉంటుంది. అలాగే -π నుంచి 0 వరకు అదే షేప్ అనేది రిపీట్ అవుతుంది. అందుకే దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాము. దాని పీరియడ్ ఏమవుతుంది అంటే ఈ లెంత్ ని మనం పీరియడ్ అంటాము పై. క్లియరా? ఇది కోటెక్స్ అనే డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మినిమం రిక్వైర్మెంట్. ఇంతవరకు మీకు క్లియరా? ఆ తర్వాత y is equal to x అనే లైన్ యొక్క సపోర్ట్ తీసుకోండి. దిస్ ఇస్ ద లైన్ y is equal to x. ఇది మిర్రర్ అనుకోండి. దీంట్లో ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ తీసుకుంటే మనకి కాట్ ఇన్వర్స్ x యొక్క గ్రాఫ్ వచ్చేస్తుంది. ఇది ఫైనల్ కంక్లూజన్. అంతకన్నా మనం చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఆల్రెడీ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది? మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి అది 1 కాదు. దాన్ని 1 చేయడానికి మనం ఏం చేయాలి? రెస్ట్రిక్షన్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ డొమైన్ RD చూడండి. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమి ఇస్తున్నానంటే నేను ఓపెన్ ఇంటర్వల్ 0, π, ఓపెన్ ఇంటర్వల్ 0, π, ఓపెన్ ఇంటర్వల్ 0, π చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఈ ఇంటర్వల్లో ఉన్న బ్రాంచ్ మాత్రమే నేను తీసుకొని ప్రొసీడ్ అవబోతున్నాను. ఇది రెస్ట్రిక్టెడ్ డొమైన్. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా మీకు స్టోరీ తెలుసు, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాట్ ఎక్స్ కి ఇన్వర్స్ ఎవరు అంటే కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, కాట్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఎవరు అంటే కాట్ ఎక్స్ యొక్క రేంజ్. ఎవరు? క్యాపిటల్ R. కాట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఆఫ్ కాట్ ఎక్స్. దట్స్ ఆల్. దీన్ని మనం గ్రాఫికల్ గా కూడా చూడొచ్చు. సో ఇప్పుడు సింపుల్ గా చేయాల్సిన పని ఏంటంటే రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత కాటెక్స్ గ్రాఫ్ ఏ విధంగా ఉందో చూసుకుందాము. ఇది y యాక్సిస్ అని చెప్పాను, ఇది x యాక్సిస్ అని చెప్పాను. ఏ పోర్షన్ తీసుకోవాలి? ఓన్లీ ఇన్ ద ఇంటర్వల్ 0, π, ఓపెన్ ఇంటర్వల్ 0, π, ఓపెన్ ఇంటర్వల్ 0, π, ఓపెన్ ఇంటర్వల్ 0, π. ఈ అంతరంలో ఉన్న గ్రాఫ్ మాత్రమే మీరు, ఈ అంతరంలో ఉన్న బ్రాంచ్ మాత్రమే, బ్రాంచ్ అంటే కొమ్మ అంటాం, చాలా కొమ్మలు ఉన్నాయి, ఆ బ్రాంచ్ మాత్రమే తీసుకోవాలి. దాన్నే ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అంటాము. ఇది మిడ్ పాయింట్ π/2, 0 అవుతుంది. ఇది రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత గ్రాఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ వర్టికల్లీ డాటెడ్ లైన్ ఇచ్చాను. ఆ వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ని మనం అనంత స్పర్శ రేఖలు అంటాము, అజంప్టోట్స్ అంటాము. ఇంగ్లీష్ మీడియం అయితే అజంప్టోట్స్. ఇది వచ్చి x is equal to π. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? x is equal to 0 కదా. y యాక్సిస్ ఈక్వేషన్ ఏంది? x is equal to 0. ఇప్పుడు మీరు చేయాల్సింది y is equal to x అనే లైన్ యొక్క సపోర్ట్ తీసుకొని దీని యొక్క ఇమేజ్ అనేది డ్రా చేస్తే క్లియర్. చూడండి, y is equal to కాటెక్స్ అనే కరువుకి అసంప్టోట్స్ ఎవరు? ఒకటి y యాక్సిస్ అంటే x is equal to 0, ఇంకోటి x is equal to π. ఇప్పుడు కాట్ ఇన్వర్స్ x గురించి మాట్లాడేటప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని y is equal to π రాసుకోండి, దీన్ని y is equal to 0 రాసుకోండి, అంతే. y is equal to 0 అంటే ఏమవుతుంది?
y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సింపుల్ గా x యాక్సిస్ అవుతుంది. x యాక్సిస్ కి డాటెడ్ లైన్స్ ఇచ్చేసేయండి. x యాక్సిస్ కి డాటెడ్ లైన్స్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు పై అనేది ఎక్కడ ఉంటుంది? ఈ లైన్ కి యొక్క ఇమేజ్ చూసుకోండి. ఈ లెంత్ ఎంత ఉంది? పై ఉంది. అదే విధంగా లెంత్ ఇక్కడ ఏం తీసుకుంటారు? పై తీసుకోండి. ఇదేనా y ఈజ్ ఈక్వల్ టు పై? y ఈజ్ ఈక్వల్ టు పై ఇదేనా? x యాక్సిస్ ఎలా ఉండాలి? పారలల్ గా ఉండాలి. ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి? పై డిస్టెన్స్ లో ఉండాలి. అంటే మీరు డ్రా చేయబోయే గ్రాఫ్ ఈ బౌండరీస్ ఇచ్చేసాను. ఏంటా బౌండరీస్? వన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0, అదర్ వన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు పై. కాట్ ఇన్వర్స్ x కి బౌండరీస్ అవి. పాయింట్ ఈస్ క్లియర్? దీని షేప్ మనం డ్రా చేయాలి. చూడండి ఒక్కసారి దీని లొకేషన్ చూడండి. పై బై 2 కామా 0నా? వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దిస్ పాయింట్? పై బై 2 కామా 0. విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x, దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్ అంటే ఇమేజ్ ఏమవుతుందో చూసుకోండి. ఇమేజ్ ఏమవుతుంది? 0 కామా పై బై 2, 0 కామా పై బై 2, 0 కామా పై బై 2. కెన్ ఐ టేక్ హియర్ 0 కామా పై బై 2? అంటే ఖచ్చితంగా కాట్ x మీద పై బై 2 కామా 0 ఉంది. కాట్ x మీద పై బై 2 కామా 0 ఉంది. కాట్ ఇన్వర్స్ x మీద ఖచ్చితంగా ఈ పాయింట్ ఉండాలి. అది క్లూ. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమవుతుంది? పై కామా 0. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? 0 కామా. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అఫ్ కోర్స్ ఇంకేం అవసరం లేదనిపిస్తా ఉంది. ఒక్కసారి మీరేం చేయాలి అంటే y ఈజ్ ఈక్వల్ టు x అనే లైన్ ని మిర్రర్ గా ఊహించుకొని ఇమేజ్ అనేది మీరు డ్రా చేయాలి. ఇమేజ్ ని డ్రా చేయాలి. చెక్ చేసుకోండి ఒకసారి. ఇది చూడండి. ఇప్పుడు డ్రా చేసిన షేపు కాట్ ఇన్వర్స్ x యొక్క షేపు చూడండి. దీనికి ఇది ఇమేజేనా? దీనికి ఇది ఇమేజేనా? దీనికి ఇది ఇమేజేనా? ఈ పోర్షన్ కి ఇమేజ్ ఇదేనా? చూడండి ఈ పోర్షన్ కి ఇమేజ్ ఇదేనా? అఫ్ కోర్స్ ఈ పోర్షన్ కి ఇమేజ్ డ్రా చేయాలి. కాట్ x అనేది పాసింగ్ త్రూ పై బై 2 కామా 0. ఇప్పుడు కాట్ ఇన్వర్స్ x ఏం చెప్పాను నేను? 0 కామా పై బై 2 గుండా పాస్ అవ్వాలని చెప్పానా? సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈస్ ఈక్వల్ టు కాట్ x. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈస్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ x. క్లియర్? హ్యావ్ యూ అండర్స్టూడ్? హ్యావ్ యూ అండర్స్టూడ్ అంటున్నా. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగాలి. మీరు గమనించాల్సి ఏంటంటే కాట్ x అనే గ్రాఫ్ దేని గుండా పాస్ అవుతుంది? పై బై 2 కామా 0. అప్పుడు కాట్ ఇన్వర్స్ x దేని గుండా పాస్ అవ్వాలి? 0 కామా పై బై 2. చూడండి పాస్ అవుతుందా లేదా? ఇదిగోండి పాస్ అవుతుందా లేదా? పాస్ అవుతుంది. మోర్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూషన్. చూడండి ఈ గ్రాఫ్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మిరాకిల్స్ చేయొచ్చు అనమాట. మిరాకిల్స్ అంటున్నా, మిరాకిల్స్. కానీ ఖచ్చితంగా కమాండింగ్ ఎలా ఉండాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గ్రాఫ్ డ్రా చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇదంతా చెప్పను మీకు నేను. ఇప్పుడు నాకు మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే చెప్పాల్సిందే. అందువల్ల చెప్తున్నాను. యాక్చువల్గా సడన్ గా నేను డైరెక్ట్ గా ఇదే షేప్ డ్రా చేశాను అనుకోండి, నోబడీ కెన్ అండర్స్టాండ్ నేనేం చెప్తున్నానని చెప్పి వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. అందువల్ల ఏంటంటే బేసిక్ నుంచి చెప్పాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి బేసిక్ నుంచే చెప్తున్నాను. నెక్స్ట్
చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి y is equal to f of x is equal to y is equal to f of x is equal to ఏ ఫంక్షన్ తీసుకుంటున్నానంటే కొసికెంట్ ఎక్స్. కొసికెంట్ ఎక్స్ కి డొమైన్ ఎవరు, రేంజ్ ఎవరు? ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. వెరీ గుడ్. సో బాను రెస్పాండ్ అయ్యారు ఆర్ మైనస్ ఎన్పై అని చెప్పి. వెరీ గుడ్. నేనేం చెప్పాను, కొసికెంట్ గురించి మీరు మాట్లాడాలి అంటే ముందు సైన్ గురించి ఆలోచించాలి. ఎవరి గురించి మాట్లాడాలి? కొసికెంట్ గురించి. ఎవరి గురించి ఆలోచించాలి? సైన్. చూడండి, సైన్ 0 ఏమవుతుంది? 0. అప్పుడు కొసికెంట్ 0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్ కదా. అంటే మనం డొమైన్ లో 0 తీసుకోకూడదు. సైన్ పై ఏమవుతుంది అంటే సైన్ 180 ఏమవుతుంది? 0. కొసికెంట్ పై ఏమవుతుంది? కొసికెంట్ పై వచ్చి నాట్ డిఫైన్డ్ కదా. చాలు, అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఎక్కువ మెతుకులు పట్టుకోవాల్సిన అవసరము లేదు. డొమైన్ లో 0 లేదు, పై లేదు. అందుకే సింపుల్ గా రియల్ నంబర్స్ లో నుంచి దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఎన్ పైని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఓకే. సో రేంజ్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఆర్. స్లోలీ యూ విల్ అండర్స్టాండ్. రేంజ్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఆర్ అని నేను చెప్తున్నానా? చెప్పను. ఎందుకు చెప్పను అంటే చూడండి, రేంజ్ వచ్చి రియల్ నంబర్స్ అవుతుంది, కాకపోతే దాంట్లో రేంజ్ వచ్చి రియల్ నంబర్స్ అవుతాయి, కాకపోతే దాంట్లో నుంచి మీరేం చేయాలి? ఓపెన్ ఇంటర్వల్ -1, 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి. క్లియర్? ఇప్పుడు చూడండి, y is equal to sin x అనే గ్రాఫ్ తీసేసుకోండి. y is equal to sin x అనే గ్రాఫ్ తీసేసుకోండి. తీసుకున్నాను. y is equal to sin x అనే గ్రాఫ్ తీసుకున్నాను. sin 0 ఎవరు? 0. sin పై ఎవరు? 0. sin 2 పై ఎవరు? అది కూడా 0నే. sin ఆఫ్ మైనస్ పై ఎవరు? అది కూడా 0నే. sin ఆఫ్ -2 పై ఎవరు? అది కూడా 0నే. బట్ కొసెకెంట్ గురించి మాట్లాడేటప్పుడు 0 దగ్గర, పై దగ్గర అది నాట్ డిఫైన్డ్ కదా. అందుకనే అక్కడ వర్టికల్లీ డాటెడ్ లైన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. వర్టికల్లీ డాటెడ్ లైన్స్ అనేవి నేను డ్రా చేసుకోవాలి. చూడండి, ఎక్కడైతే ఓపెన్ సర్కిల్స్ పెట్టానో అక్కడ వర్టికల్లీ డాటెడ్ లైన్స్ అనేవి డ్రా చేసేసాను. పాయింట్ ఈస్ క్లియర్. కొసికెంట్ గురించి మాట్లాడడానికి నేను ఎవరు హెల్ప్ తీసుకున్నాను? సైన్ యొక్క హెల్ప్ తీసుకున్నాను. సో సైన్ ఎక్స్ కి మాక్సిమా ఎవరు? 1. మినిమా ఎవరు? -1. పాయింట్ ఈస్ క్లియర్. మాక్సిమా వచ్చి 1, మినిమా వచ్చి -1. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఈ బౌల్ కి ఇమేజ్ తీసుకున్నాను. ఓకే. ఈ బౌల్ కి ఇమేజ్ తీసేసుకోండి. ఓకే. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఓకే. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఓకే. ఇక్కడ నుంచి y is equal to sin x గ్రాఫ్ ని రిమూవ్ చేసేసేయండి. y is equal to sin x గ్రాఫ్ ని రిమూవ్ చేసేసేయండి. y is equal to sin x గ్రాఫ్ ని రిమూవ్ చేయండి అని చెప్పాను. y is equal to sin x గ్రాఫ్ ని రిమూవ్ చేయండి అన్నాను. y is equal to sin x గ్రాఫ్ ని రిమూవ్ చేయండి అని చెప్పాను. మిగిలిన గ్రాఫ్ దేని గ్రాఫ్ అంటే కొసికెంట్ x యొక్క గ్రాఫ్. కొసికెంట్ x అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అంటే నేనైతే ఇలాగే డ్రా చేస్తాను, మీకు ఇలాగే ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. క్లియర్? అంటే మీరు గమనించారో లేదో, గ్రాఫ్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. గ్రాఫ్ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది, అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. అలాగే ఇక్కడ -1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, -∞ వరకు వెళ్తుంది. -1 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్తుంది? -∞ వరకు వెళ్తుంది. మీరు కావాలనుకుంటే రేంజ్ ని దీంతో అయినా డినోట్ చేయండి, లేదా దీంతో అయినా డినోట్ చేయండి. నోబడీ విల్ అబ్జెక్ట్ యూ.
గ్రాఫ్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఇన్ఫినిటీ, -1 నుంచి స్టార్ట్ చేసుకొని -ఇన్ఫినిటీ కిందకి వెళ్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే -1 కి +1 కి మధ్యలో స్పేస్ కనిపిస్తుంది కదా, ఆ స్పేస్ లో ఎటువంటి కొసికెంట్ ఎక్స్ డయాగ్రామ్ లేదు. -1 కి +1 కి మధ్యలో ఉన్న గ్రాఫ్ వచ్చి సైన్ ఎక్స్ గ్రాఫ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? ఇది మీకు క్లియర్ గా అర్థమైందా? లావణ్య వెరీ గుడ్, ఎస్ఆర్ అని చెప్పారు. చూడండి, ఇది కొసికెంట్ ఎక్స్ గురించి ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా నేను డిస్కస్ చేశాను, మళ్ళీ డిస్కస్ చేశాను. ఇప్పుడు మనము కొసికెంట్ ఎక్స్ కి డొమైన్ ఎవరు అంటే, రియల్ నంబర్స్ లో నుంచి మనం దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే 0 సబ్ట్రాక్ట్ చేసాం, పై సబ్ట్రాక్ట్ చేసాం, 2π సబ్ట్రాక్ట్ చేసాం, అండ్ సో ఆన్ 3π చేయండి. అదేవిధంగా -π, -2π, -3π సబ్ట్రాక్ట్ చేయండి. వీటన్నిటికీ ఒక నొటేషన్ ఇస్తున్నాం. రియల్ వాల్యూస్ లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేసాం? nπ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేసాము. దీనికి మనం రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చేద్దాం. ఆర్డి అంటే ఎవరు? రెస్ట్రిక్టెడ్ డొమైన్. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుందో చూసుకోవాలి. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుందంటే చాలా క్లవర్లీ యూ హ్యావ్ టు థింక్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? దాని యొక్క రేంజ్ ఇదేనా? దాని యొక్క రేంజ్ అదేనా? చెక్ చేయండి ఒకసారి. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? దాన్నే మనము ఇక్కడ రెస్ట్రిక్టెడ్ డొమైన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాము. దాన్నే మనము రెస్ట్రిక్టెడ్ డొమైన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాము. బట్ ఇంటెలిజెంట్లీ దీంట్లో నుంచి మీరు 0ని సబ్ట్రాక్ట్ చేయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? అంటే రెస్ట్రిక్టెడ్ డొమైన్ అంటే నేను ఏ పోర్షన్ తీసుకుంటున్నానంటే -π/2 నుంచి -π/2 నుంచి +π/2 వరకు ఉన్న పోర్షనే నేను తీసుకోబోతున్నాను. దాంట్లో 0 లేదు, చూసారా? దాంట్లో 0 లేదు. -π/2 నుంచి +π/2 వరకు ఉన్న షేప్ మాత్రమే నేను తీసుకోబోతున్నాను. మిగతా షేప్స్ ని నేను రిమూవ్ చేయబోతున్నాను. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత డయాగ్రామ్ ఇలా మారబోతుంది. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత డయాగ్రామ్ ఇలా మారింది. మిగతా షేప్స్, మిగతా బ్రాంచెస్ నాకు అవసరం లేదు. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత కొసికెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ ఈ విధంగా చేంజ్ అయింది. హ్యావ్ యూ అండర్స్టూడ్? రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత కొసికెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ ఇలా చేంజ్ అయింది. హ్యావ్ యూ అండర్స్టూడ్? చూసారా? రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చేసాను అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 +π/2 తీసుకున్నాను. 0 అనేది ఇంక్లూడ్ చేయలేదు. సో ఫంక్షన్ ఏమవుతుంది? ఫంక్షన్ అనేది బైజెక్టివ్ అవుతుంది. బైజెక్టివ్ అయింది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు? కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఇదేమవుతుంది? ఏమవుతుంది? r ఓపెన్ ఇంటర్వల్ -1, 1 అనేది ఏమవుతుంది? డొమైన్ అవుతుంది. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుంది? దీనికి రేంజ్ అవ్వాలి. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుంది? రేంజ్ అవ్వాలి. ఇంతవరకు నేను కరెక్ట్ గా మాట్లాడానా లేదా అనేది మీరు చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. వెరీ గుడ్. లావణ్య, ఈశ్వర్ వీళ్ళందరూ ఎస్ఆర్ అని చెప్పారు. వెరీ గుడ్. సో ముందుకెళ్ళచ్చా? ఇంకా ముందుకెళ్ళడం అంటే ఏముంది? సింపుల్ గా కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అయితే డ్రా చేయాలి. దానికోసం ఇక్కడే చూడండి, y = x అనే లైన్ యొక్క సపోర్ట్ తీసుకోండి. దిస్ ఇస్ ద లైన్ y = x. y = x. మీరు ఓన్ గా డ్రా చేస్తేనే ఈ థింగ్స్ అర్థమవుతాయి. ఇప్పుడు y = x అనేది ఏమవుతుంది? మిర్రర్ గా పనిచేయాలి. దేనికి? దీని యొక్క ఇమేజ్ తీసేసుకోండి. దీని యొక్క ఇమేజ్ కూడా తీసేసి ఒకసారి ఓన్ గా డ్రా చేయండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్. దానికోసం మీరు ఏం చేయాలో తెలుసా? సింపుల్ గా ఈ లొకేషన్ కనుక్కోండి. దీని లొకేషన్ ఏమవుతుందో తెలుసా? వెరీ సింపుల్. π/2, 1. π/2, 1 అనే పాయింట్ ఎక్కడుంది?
కొసికెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ మీద ఉంది. 1, π/2 చూడండి. 1, π/2 చూసుకోండి ఒకసారి. ఇది 1 గా తీసుకోండి, ఇక్కడ π/2 తీసుకోండి. 1, π/2 అంటే ఎక్కడ ఉంటుంది? జస్ట్ దీని ఇమేజ్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇక్కడ తీసేసుకోండి, మీకు ఎగ్జాక్ట్ గా వస్తుంది. అంటే y = x అనేది మిర్రర్ కదా, ఇక్కడ తీసేసుకోండి. వన్ కామా π/2 ఇది π/2 అని తీసుకుంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఏమవుతుందంటే 1, π/2. నెక్స్ట్ ఈ లొకేషన్ చూడండి ఒకసారి. ఈ లొకేషన్ వచ్చి x యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత అంటే -π/2, y యాక్సిస్ మీద ఎంత అంటే -1. విత్ రెస్పెక్ట్ టు y = x, దీని యొక్క ఇమేజ్ తీసేసుకోండి. మీరు ఒక పర్పెండిక్యులర్ గా తీసుకుంటేనే వస్తుంది మీకు. పర్పెండిక్యులర్ లైన్ ఒక డ్రా చేసుకుని దీని ఇమేజ్ ఇది అవుతుంది. ఎంత తీసుకోవాలి? ఇది -1, -π/2. ఇప్పుడు మీరు డ్రా చేసేసుకోవాలి. ఇమేజెస్ అనేవి ఇప్పుడు జాగ్రత్తగా డ్రా చేయాలి. మీరు ఈ పాయింట్ నుంచే గ్రాఫ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అంటే కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ అనేది చూడండి, కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ కి బౌండరీ వచ్చి y = π/2 అవుతుంది. y = π/2. నెక్స్ట్ ఇంకోటి వచ్చి y = -π/2. ఒకటి వచ్చి y = +π/2, ఇంకోటి వచ్చి y = -π/2. 0 అనేది నాట్ ఇంక్లూడెడ్. రేంజ్ లో 0 లేదు, చెక్ చేసుకోండి. ఇది ఇదే పాయింట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. ఇదే దీని ఇమేజ్, దీని యొక్క ఇమేజ్ ఇదేనా? ఇదే పాయింట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. దీని యొక్క ఇమేజ్ ఇదేనా? దీనికి ఇది ఇమేజ్. సో ఇప్పుడు నేను కొసికెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ తీసేస్తున్నాను కంప్లీట్ గా. మీకు మిగిలిన గ్రాఫ్ వచ్చి క్లియర్ గా కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్. వెరీ సెన్సిటివ్ పాయింట్స్ ఇవి, చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఏమవుతుందో చూడండి. ఏం చెప్పాను? -1, -π/2. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఏమవుతుంది? 1, π/2. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ చూడండి.
డొమైన్. గ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ లో అప్ టు -∞ వెళ్తుందా? రైట్ సైడ్ లో చూడండి +∞ వరకు వెళ్తుందా? ఆఫ్ కోర్స్ +∞ వరకు వెళ్తుందా? ఓకే. కాకపోతే గ్రాఫ్ అనేది చూడండి, జాగ్రత్తగా గ్రాఫ్ అనేది చూడండి. ఈ ఏరియాలో గ్రాఫ్ లేదు చూసారా? అంటే ఈ పోర్షన్ లో గ్రాఫ్ లేదు. ఇది -1, ఇది +1, అందుకే సబ్ట్రాక్ట్ చేశాను. ఓపెన్ ఇంటర్వల్ -1, +1 అంటే ఈ పోర్షన్ లో గ్రాఫ్ అనేది లేదు చూసారా, గమనించారా? అదే డొమైన్. కొసెకెంట్ ఇన్వర్స్ x కి డొమైన్ ఎవరు? కొసెకెంట్ ఇన్వర్స్ x కి డొమైన్ ఎవరు? r - ఓపెన్ ఇంటర్వల్ -1, 1. గ్రాఫ్ వచ్చి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా -1 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ -1 కి +1 కి మధ్యలో లేదు. రేంజ్ చెక్ చేసుకున్నారా? రేంజ్ y ఈజ్ ఈక్వల్ టు -π/2, y ఈజ్ ఈక్వల్ టు +π/2. అవి సరిహద్దులు అవుతాయి. అంటే మధ్యలో 0 అనేది నాట్ ఇంక్లూడెడ్. 0 అనేది నాట్ ఇంక్లూడెడ్. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ గుడ్. బాను డ్రా చేశాను అన్నారు. వెరీ గుడ్. మీరు స్వతహాగా డ్రా చేయాలి, ఎందుకంటే వెరీ 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 కాంప్లికేటెడ్ పార్ట్. చూడండి, స్వతహాగా డ్రా చేయండి. మీకు ఏరియాస్ అనే చాప్టర్ ఉంది, అది కర్ణగణితం అంటే క్యాలిక్యులస్ లో సెకండ్ ఇయర్ లో వస్తుంది ఏరియాస్ అనేది. అక్కడ మళ్ళీ మనము ఈ గ్రాఫ్స్ అన్ని డిస్కస్ చేయం, డైరెక్ట్ గా మనము క్వశ్చన్స్ నేర్చుకొని ముందుకెళ్తాం. ఒకవేళ నేను క్యాలిక్యులస్ మీకు స్టార్ట్ చేసినా కూడా ఏరియాస్ అనే చాప్టర్ ని గ్యాప్ లో ఉంచుతాను, తీసుకొని వెళ్ళను. ఎందుకంటే అక్కడ నేను కోఆర్డినేట్ జామెట్రీని కంప్లీట్ చేసిన తర్వాత ఏరియాస్ వస్తాను. కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఒకటి స్ట్రైట్ లైన్ గురించి ఐడియా వచ్చేస్తుంది, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ ఇయర్ లో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవన్నీ షేప్స్ తెలిస్తేనే ఏరియాస్ కు సంబంధించిన క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేస్తాను, డెఫినెట్ చేసేస్తాను, డిఈ చేసేస్తాను. బట్ ఏరియాస్ అందరూ గ్యాప్ ఇచ్చి లాస్ట్ లో క్లోజ్ చేస్తాను. ఇది రూల్ అది. ఎందుకంటే మీకు సడన్ గా ఎలిప్స్ యొక్క షేప్ డ్రా చేయమంటే అందరికి తెలియదు కదా. కొంతమందికి బేసిక్ ఫామ్ అయితే తెలుసు, స్టాండర్డ్ ఫామ్, జనరలైజ్డ్ ఫామ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకునే ఏరియాస్ దానికి వెళ్ళాలి. ఎస్, రేంజ్ లో 0 లేదు. రేంజ్ లో 0 లేదు. చూడండి, ఇది ఏమవుతుందంటే దీని ఈక్వేషన్, ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఎవరు? y ఈజ్ ఈక్వల్ టు 0. y వాల్యూ అంటే ఏంది? రేంజ్ కి సంబంధించిన వాల్యూ. అక్కడ డాటెడ్ లైన్స్ ఇచ్చాను అంటే రేంజ్ లో 0 లేదు. ఇది ఏమవుతుంది? అజంప్టోట్ అవుతుంది. ఏమవుతుంది? అజంప్టోట్ అవుతుంది. దేనికి అజంప్టోట్ ఇది? కొసెకెంట్ ఇన్వర్స్ x కి అజంప్టోట్ ఎవరు? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఎలా రాస్తాం మనం? y ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. ఎస్, యు ఆర్ రైట్. రేంజ్ లో 0 లేదు. ఇకపోతే 6th ఫంక్షన్ తీసుకోండి. దీంతో మీకు ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కి గ్రాఫికల్ మెథడ్స్ అనేవి అయిపోయినట్టు. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫర్దర్ మాట్లాడదాం. సో హార్డ్లీ ఇప్పుడు ఒక 10 minutes క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ గ్రాఫ్ వచ్చి సీకెంట్ ఇన్వర్స్ x గురించి మాట్లాడదాం. సో మీరు ఏం చేస్తారంటే, యాజ్ ఇట్ ఈస్ మీకు ఒక అది ఇన్స్టెంట్ వర్క్ గా ఇస్తున్నాను. అదొక ఇన్స్టెంట్ వర్క్ గా ఇస్తున్నాను. ఇట్స్ నాట్ ద హోంవర్క్, ఇన్స్టెంట్ వర్క్. అంటే ఇప్పుడే చేసి, మీకు ఆల్రెడీ నా వాట్సాప్ నంబర్ తెలుసు కాబట్టి మీరు నాకైతే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ చేయండి. నేను మళ్ళీ ఇప్పుడే గైడ్ చేస్తాను. కరెక్ట్ రాదు, నేను గైడ్ చేస్తాను. బట్ మీన్ వైల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, 6th ఫంక్షన్ తీసుకున్నారు. ఏందా 6th ఫంక్షన్ అంటే, 6th ఫంక్షన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ x. సీకెంట్ x కి డొమైన్ ఎవరు అంటే tan x కి సంబంధించిన డొమైనే. tan x కి డొమైన్ ఏమవుతుందో సీకెంట్ x కూడా అదే. నెక్స్ట్ రేంజ్ ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. ఇది రేంజ్. ఫస్ట్ స్టెప్ ఈ విధంగా మీరు రెస్పాండ్ అయిపోవాలంతే, ఇంకా మాటలు లేవు. సో దీనికి మీరు రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి?
రెస్ట్రిక్టెడ్ డొమైన్. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇవ్వాలి అంటే సీకెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ తెలియాలి మీకు. క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π, దాంట్లో నుంచి π/2 తీసేసేయండి. డొమైన్ లో π/2 లేదు కదా, అందుకే రెస్ట్రిక్టెడ్ డొమైన్ లో కూడా π/2 లేదు అంటున్నాను. ఇదేమవుతుందంటే 1 on 2 అవుతుంది. 1 on 2 అంటే బైజెక్టివ్ అయిందంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్. అప్పుడు సీకెంట్ ఎక్స్ కి ఇన్వర్స్ ఎవరు అంటే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. దీన్ని మీరు కావాలంటే ఆర్క్ సీకెంట్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. అదేమవుతుంది ఆర్ మైనస్ ఓపెన్ ఇంటర్వల్ -1, 1 అనేది సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ అవుతుంది. రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి దీనికి ఏమవుతుంది రేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్, మీరు రెస్పాండ్ అవ్వాల్సింది. ఆ తర్వాత మీరు సీకెంట్ ఎక్స్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఏ పోర్షన్ వరకు తీసుకోవాలి, రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చారు కదా, రెస్ట్రిక్టెడ్ డొమైన్ లో కూడా మీరు ఏం చేయాలి, సీకెంట్ ఎక్స్ యొక్క డయాగ్రామ్ డ్రా చేసేసుకోవాలి. రిమైనింగ్ పోర్షన్ మొత్తం రిమూవ్ చేయండి. ఆ తర్వాత y = x యొక్క సపోర్ట్ తీసుకోండి. y = x యొక్క సపోర్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఫైనల్ గా దాని యొక్క ఇన్వర్స్ ని డ్రా చేయండి. ఫస్ట్ అసలు సీకెంట్ ఎక్స్ గురించి మీరు మాట్లాడాలి అంటే మీకు కాస్ ఎక్స్ గ్రాఫ్ క్లియర్ గా తెలియాలి. సీకెంట్ ఎక్స్ గురించి మాట్లాడాలి అంటే కాస్ ఎక్స్ గురించి క్లియర్ గా తెలియాలి. ఇదేనా కాస్ ఎక్స్ గ్రాఫ్? ఓకే, π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, 3π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, -π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, -3π/2 దగ్గర కూడా నాట్ డిఫైన్డ్. ఎక్కడైతే నాట్ డిఫైన్డ్ మీరు ఏం చేయాలంటే అక్కడ ఈ విధంగా ఓపెన్ సర్కిల్స్ పెట్టేసేయండి. సీకెంట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్కడైతే నాట్ డిఫైన్డ్ అక్కడ మీరు ఏం చేయాలి, ఓపెన్ సర్కిల్స్ ఈ విధంగా ఇచ్చేయాలి. ఓకేనా? ఎక్కడైతే మీరు ఓపెన్ సర్కిల్స్ ఇచ్చారో ఈ విధంగా వర్టికల్లీ డాటెడ్ లైన్స్ చేసేసేయండి. వాటిని మనం అజంప్టోట్స్ అంటాము. ఏమంటాము? అజంప్టోట్స్ అంటాము. ఇవి దేనికి అజంప్టోట్స్? సీకెంట్ ఎక్స్ అనే ఫంక్షన్ కి, సీకెంట్ ఎక్స్ కి అజంప్టోట్స్ ఇవి. సీకెంట్ ఎక్స్ కి అజంప్టోట్స్ అవి కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ కాదు అజంప్టోట్ కాదని చెప్పి ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసుకొచ్చోండి. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసుకున్నాం. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు కాస్ ఎక్స్ గ్రాఫ్ ని రిమూవ్ చేసేసుకోండి. అక్కడి నుంచి కాస్ ఎక్స్ గ్రాఫ్ ని రిమూవ్ చేసేసుకోండి. అక్కడి నుంచి ఓకేనా? ఇది సీకెంట్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఇది గ్రాఫ్ అనేది 1 to ఇన్ఫినిటీ వెళ్తుంది. గ్రాఫ్ అనేది -1 to -∞ కిందకి వెళ్తుంది. -1 నుంచి -∞ వరకు కిందకి వెళ్తుంది. ఇది రేంజ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. చూడండి, 1 to ఇన్ఫినిటీ, -1 to -∞. ఓకేనా? ఆ తర్వాత మీరు రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమని చెప్పాను. రెస్ట్రిక్టెడ్ డొమైన్ చూసుకోండి ఒకసారి. 0 నుంచి π వరకు పోర్షన్ మాత్రమే తీసుకోండి. 0 నుంచి π వరకు పోర్షన్ తీసుకోండి అని చెప్పాను.
జీరో నుంచి పై వరకు పోర్షన్ తీసుకోండి అని చెప్పాను. అంటే ఈ పోర్షన్ మాత్రమే తీసుకోండి అంటున్నాను. మిగతా పోర్షన్ ని రిమూవ్ చేయండి. మిగతా పోర్షన్స్ ని, మిగతా షేప్స్ ని మీరు రిమూవ్ చేసేయాలి. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత గ్రాఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చూసుకోండి. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత సీకెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ ఈ విధంగా చేంజ్ అయింది. రెస్ట్రిక్షన్ ఇచ్చాము అంటే అది 1 ఆన్ 2 అయినట్టే. 1 ఆన్ 2 అయిందంటే అది బైజెక్టివ్ అయిందంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందంట. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది కాబట్టి దాని యొక్క గ్రాఫ్ డ్రా చేయడానికి y = x యొక్క సపోర్ట్ తీసుకోండి అంటున్నాను. y = x యొక్క సపోర్ట్ తీసుకోండి అంటున్నాను. y = x యొక్క సపోర్ట్ తీసుకోండి అంటున్నాను. నాకు దీని ఇమేజ్ కావాలి, అలాగే దీని ఇమేజ్ కావాలి. సీకెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో చూసుకోండి. 0,1 అనే పాయింట్ నుంచి నేను డ్రా చేశాను. 0,1 అనే పాయింట్ నుంచి డ్రా చేశాను. 0,1 కి ఇమేజ్ ఎవరు అంటే 1,0 విత్ రెస్పెక్ట్ టు y = x. ఓకేనా? తర్వాత డ్రా చేద్దాం. 1,0 లొకేషన్ అయితే చూపించాను. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత? పై. వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత? 1. లొకేషన్ కాబట్టి -1 రాశాను. పై కామా -1 కి ఇమేజ్ ఎవరు విత్ రెస్పెక్ట్ టు y = x? -1, పై. -1 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ తీసుకోవాలి -1. పై ఎక్కడ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ π/2 ఇక్కడ తీసుకోండి. π/2 ఇక్కడ తీసుకోండి. ఇంతే డిస్టెన్స్ లో పై తీసుకోండి. ఇక్కడ వచ్చి పై తీసుకోండి. లొకేషన్ చూడండి. ఇదేనా లొకేషన్? అంటే -1, పై యొక్క లొకేషన్ ఇదేనా? ఆఫ్ కోర్స్. క్లియర్? చూడండి, దీని యొక్క ఇమేజ్ కావాలి, ఇలా డ్రా చేస్తాను. దీని యొక్క ఇమేజ్ కావాలి, ఇలా డ్రా చేస్తాను. దట్స్ ఆల్. కాకపోతే ఇప్పుడు మీరు ఒకసారి రేంజ్ చూసుకోండి. 0 నుంచి పై వరకు గ్రాఫ్ ఉండాలి. ఎస్, అఫ్ కోర్స్ ఉంది. మధ్యలో π/2 అనేది రేంజ్ లో ఉండకూడదు. π/2 అనేది రేంజ్ లో ఉండకూడదు. π/2 అనేది రేంజ్ లో ఉండకూడదు. అంటే π/2 అనేది రేంజ్ లో ఉండకూడదు అంటే అది ఏమవుతుంది? దీనికి అజంప్టోట్ అవ్వాలి. ఏమవ్వాలి? అజంప్టోట్ అవ్వాలి. అజంప్టోట్. దీనికి ఇది ఇమేజ్, దీనికి వచ్చి ఇది ఇమేజ్. సో ఇది దేని గ్రాఫ్? y = secant x. రాయండి అక్కడ పేరు క్లియర్ గా. ఇది దేని గ్రాఫ్? y = secant x. దీని యొక్క ఇమేజ్ ఇదేనా? ఎస్, అఫ్ కోర్స్. ఇది దేని గ్రాఫ్? y = secant inverse x. దీని యొక్క ఇమేజ్ ఇదేనా? ఇది దేని గ్రాఫ్? y = secant inverse x. చూడండి, మిమ్మల్ని అందరినీ వాట్సాప్లో ఈ గ్రాఫ్, మీకు రెస్ట్రిక్టెడ్ డొమైన్, ఇవన్నీ కూడా నేను వాట్సాప్ చేయమని చెప్పాను. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. సో నేను కరెక్ట్గా చేశానా మిమ్మల్ని అడుగుతున్నాను చాట్ బాక్స్లో. ప్లీజ్ రెస్పాండ్. సో మీకు ఏమైనా రేపు హాలిడే కావాలా అది కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడే రెస్పాండ్ అవ్వండి. ఫాస్ట్గా మాట్లాడాలి. బాను ఎస్ఆర్ గాట్ ఇట్ అని చెప్పారు. వెరీ గుడ్. చూడండి, స్కూల్ అసిస్టెంట్ అనే పోస్ట్ కి మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే కంటెంట్. దాంట్లో ఉన్న రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎన్ని నేర్చుకున్నా కూడా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైతే ఇంటర్మీడియట్ సిలబస్ లో కంటెంట్ పరంగా ఎవరైతే కరెక్ట్ గా చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది అనమాట. వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఇక్కడ నేను 100% కంటెంట్, దట్టు ఇంటర్మీడియట్ కంటెంట్ అంటున్నాను. అటువంటి కంటెంట్ ని మీరు ఎక్సలెంట్ గా నేర్చుకుని వెళ్ళాలన్నమాట.
అంటే గోయింగ్ ఎక్స్ట్రా మైల్. మీరు 5 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతారు, నేను కూడా 5 కిలోమీటర్లు పరిగెత్తాను. బట్ 5 కన్నా ఎవరైతే ఎక్కువ పరిగెత్తగలుగుతారో హీఈస్ ద విన్నర్ ఆర్ షీఈస్ ద విన్నర్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్ అంటున్నాను. మీరు 5 పరిగెత్తారు, నేను కూడా 5 కిలోమీటర్లు పరిగెత్తాను. మన మధ్య ఎటువంటి కాంపిటీషన్ లేదు, న్యూట్రల్ అది. బట్ జాబ్ కొట్టాలి అంటే గ్రేటర్ దెన్ 5, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా మైల్. లేదు హాలిడే అనేది నేనేం మిమ్మల్ని అడగట్లేదు. ఇట్స్ యువర్ ఫెస్టివల్. మీరు ఓపెన్ గా చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓపెన్ గా చెప్పండి. సో ఈరోజు ఆల్రెడీ నేను లాస్ట్ గతంలో జరిగిన 10 years డిఎస్సి మీద జస్ట్ ఒక 1 hour లో ఒక 15 questions ఒక వీడియో చేశాను. ఇంకా దాన్ని ఎడిట్ చేయలేదు. నాకు వీడియో కూడా 1 hour 5 minutes వచ్చింది. ఎడిట్ చేసిన తర్వాత అది 45 minutes వస్తుందేమో. మార్నింగ్ ఆ వర్క్ చేసుకున్నాను, ఈవినింగ్ యాజ్ యూజువల్ మీకు క్లాస్కి వచ్చేసాను. మీకు ఓపెన్ గా ఉండండి. క్లాస్ కావాలంటే క్లాస్ కావాలి, వద్దంటే వద్దు, మీ ఇష్టం అని చెప్పొద్దు. ఐ థింక్ సో ఆల్రెడీ ఇక్కడ చూద్దాము. అది వాట్సాప్ లో నేను ఆల్రెడీ మీకు ఒపీనియన్ తీసుకొని రెస్పాండ్ అవుదాం, ప్రాబ్లం ఏం లేదు. ఇంటర్తో ఈ రోజు లైవ్ క్లాస్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ గుడ్ నైట్.